ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా 4 రోజుల పాటు కొనసాగిన గ్రామ సభలు ముగిశాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1693 గ్రామ సభలు జరిగాయి. ప్రభుత్వ పథకాలకు లబ్ధిదారులు పెద్ద ఎత్తున దరఖాస్తులు చేసుకున్నారు. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి పాషా అందిస్తారు. పాలమూరు జిల్లా వ్యాప్తంగా 4 రోజుల పాటు కొనసాగినటువంటి గ్రామ సభలు ఈ రోజు సాయంత్రం 5 గంటలతో ముగిశాయి. జిల్లా వ్యాప్తంగా 1693 గ్రామ సభలు నిర్వహించినట్టుగా అధికారిక లెక్కల ద్వారా తెలుస్తూ ఉంది. 4 రోజుల పాటు కొనసాగినటువంటి గ్రామ సభల్లో ప్రధానంగా రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు మరియు ఇందిరమ్మ ఇండ్ల పథకాలకు సంబంధించి దరఖాస్తులు స్వీకరించడం జరిగింది. ఇక అదే మాదిరిగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 18 మున్సిపాలిటీల్లో వార్డు సభలను సైతం నిర్వహించి ఆయా వార్డుల నుంచి లబ్ధిదారులకు సంబంధించి దరఖాస్తులు తీసుకున్నారు. ఇక ఆయా గ్రామాల్లో వార్డుల్లో కూడా ఇంతకుముందు ప్రజాపాలన సమయంలో తీసుకున్నటువంటి దరఖాస్తులకు సంబంధించి ఎవరెవరు లబ్ధిదారులు ఎంపికయ్యారో దానికి సంబంధించినటువంటి లిస్ట్అవుట్ను కూడా ఆయా గ్రామ సభల్లో వార్డు సభల్లో ప్రదర్శించడం జరిగింది. దీంతోపాటు చాలామంది ఈ 4 పథకాలకు సంబంధించి దరఖాస్తులు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, దాంతోపాటు రైతు భరోసాకు సంబంధించినటువంటి దరఖాస్తులు ఎక్కువగా వచ్చాయి. దాంతోపాటు కొత్త రేషన్ కార్డులు, అంటే అన్ని వార్డుల్లో గ్రామ సభల్లో కొత్త రేషన్ కార్డులకు సంబంధించినటువంటి దరఖాస్తులే ఎక్కువగా వచ్చినట్టుగా మనకి తెలుస్తూ ఉంది. దాంతో రెండో ప్లేస్లో మాత్రం ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించినటువంటి దరఖాస్తులు అధికంగా వచ్చాయి. అయితే మహబూబ్ నగర్ జిల్లాలో ప్రధానంగా 442 గ్రామ సభలు కొనసాగగా వనపర్తి జిల్లాలో 255 గ్రామ సభలు కొనసాగాయి. గద్వాల పరిధిలో 255, నాగర్ కర్నూల్లో 461, నారాయణపేటలో 280 గ్రామ సభలు నిర్వహించగా మొత్తంగా చూస్తే 1693 గ్రామ సభలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కొనసాగాయి. ఇక 18 మున్సిపాలిటీల్లో వార్డు సభలు కొనసాగాయి. మొత్తం మీద వీటికి అన్నిటికి సంబంధించినటువంటి దరఖాస్తుల సమయం ఈరోజు సాయంత్రంతో ముగిసింది. దీనికి సంబంధించినటువంటి స్క్రూట్నీ ప్రారంభిస్తాము, లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ కూడా చాలా పారదర్శకంగా కొనసాగిస్తామని చెప్పేసి ఇప్పటికే అధికారులు ఆయా నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు కూడా చెప్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రధానంగా గ్రామ సభలన్నీ కూడా ప్రశాంతంగానే కొనసాగాయి. ఎక్కడా కూడా ఘర్షణ వాతావరణం చోటు చేసుకోలేదని చెప్పేసి మనం ప్రధానంగా చెప్పవచ్చు. 1-2 చోట్ల మాత్రము ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకుంటే మా పేర్లు లిస్టులో ఎందుకు లేవు అని చెప్పేసి కొంత అధికారులను నిలదీసినటువంటి సిచ్యువేషన్స్ మనకి ఆయా జిల్లాల్లో ఒక 5% మాత్రం కనిపించింది. అయితే అక్కడ ఉన్నటువంటి అధికారులు దరఖాస్తులు ఇచ్చినప్పటికీ ప్రజాపాలనలో స్క్రూటినీలో రాలేదు కాబట్టి మళ్ళీ దరఖాస్తు చేసుకోవచ్చు అని చెప్పేసి వాళ్ళని బుజ్జగించి మళ్ళీ కొత్త దరఖాస్తులు తీసుకున్నటువంటి సిచ్యువేషన్ మనకి కనిపిస్తూ ఉంది. మొత్తం మీద ఈ గ్రామ సభలు ఈరోజు సాయంత్రంతో ముగిశాయి. ఇక రేపటి నుంచి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతుందని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సందీప్తో హైమద్, ఎన్టీవీ, మహబూబ్ నగర్ నుంచి.